అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ అభ్యర్థి మేయర్ అయితే టీడీపీలోని కొందరు నేతలు సంబరాలు చేసుకోవడం ఏంటి? అసలు టీడీపీ వేసిన వ్యూహంలో వైసీపీ ఇరుక్కుందా? ఇంతకీ టీడీపీ వేసిన వ్యూహం ఏంటి? అసలు కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీరే చూడండి. కడప కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ సభ్యులు వైసీపీకున్న కొంత ఉత్కంఠ పరిస్థితులకే దారితీశాయి. అయితే ఈ నేపథ్యంలో ముగ్గురు మేయర్ పదవిని ఆశించడంతో కొంత ఉత్కంఠమైన పరిస్థితులే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసింది. ఆ ఎత్తులు చిత్తు చేస్తూ కూడా వైసీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకుందని ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ లోన జరిగినటువంటి వ్యవహారం బయటికి ఎవరికీ తెలియదు. లోపల టీడీపీతో కొంత మంతనాలు జరిగాయన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏదైతే ముగ్గురు ఆశావాహుల్లో మల్లికార్జున రెడ్డి, సమ్మెట వాణి, పాకా సురేష్ ముగ్గురు మధ్య పోటీ జరిగింది. ఈ పోటీ సందర్భంగా ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. రంగంలోకి దిగాక అక్కడున్నటువంటి కార్పొరేటర్లతో ఓటింగ్ ప్రక్రియకు తెరలేపారు. ఈ ఓటింగ్ వెనక పెద్ద కుట్రే దాగి ఉందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ముందస్తు ప్లాన్ ప్రకారం ఓ కీలక నేత, వైసీపీకి సంబంధించినటువంటి ఓ కీలక నేత తెలుగుదేశం పార్టీ ముసుగు వేసుకొని ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారని కూడా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఓ రకంగా మేయర్ అనర్హత వేటు వేయడానికి ప్రధాన కారణం ఆయన తన కొడుకు లబ్ధి చేకూర్చారని టీడీపీ నోటీసులు జారీ చేసి ఆయనపై అనర్హత వేటు వేసింది. అయితే ఈ క్రమంలో జరిగిన వ్యవహారంలో మేయర్కు కొంత అవమానం జరిగింది. ఏదైతే ఆయన ఇంటిపై చెత్త వేయడం, ఆ తర్వాత ఆయన కుర్చీ వేయకపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? మేయర్పై అనర్హత వేటు వేయడం. అయితే మేయర్పై అనర్హత వేటు వేసిన తర్వాత మేయర్కు సంబంధించినటువంటి వ్యక్తే అక్కడ పీఠంలో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారంటూ కూడా ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇక్కడ ముగ్గురు పోటీ పడడంతో పోటీ అనివార్యమైంది. అయితే ఈ పోటీని ఆసరాగా చేసుకొని ఓ కీలక నేత చక్రం తిప్పారు. ఏదైతే ఆ అభ్యర్థిని ప్రకటిస్తే, ఎవరైతే మేయర్ సురేష్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికలు వెళ్తామంటూ కూడా ఓ రకంగా హెచ్చరించినటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వారి వద్ద 6 కార్పొరేటర్లు ఉన్నారు. ఈ విషయాన్ని ఆర్టీవీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఏదైతే 6 కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వారు 7, మొత్తం 13 మంది, 2 ఎమ్మెల్యేల ఓట్లు, ఎందుకంటే 15 ఓట్లు, ఇక కావాల్సింది 9 ఓట్లు మాత్రమే. ఆ 9 ఓట్లను లెక్క ఇచ్చి, అంటే ఒక రకంగా బేరసారాలు నడిపి ఎలాగైనా లోబర్చుకొని మేయర్ పదవిని దక్కించుకుంటామంటూ కూడా ఒక రకంగా వైసీపీ అధిష్టానానికి, అంటే కొందరి పెద్దల ఎదుట ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ ట్రాప్లో పడ్డారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ముందు రోజు రాత్రే ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వారందరితో వీళ్ళు చర్చించి ఓటింగ్ నిర్వహించేలా చూడాలంటూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర వాపోయారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అందుకే ఓటింగ్ ప్రక్రియ తెరపైకి వచ్చిందన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అయితే ఈ క్రమంలో ఇక్కడ అవమానపడ్డది మేయర్ సురేష్ బాబు. కానీ తనకు సంబంధించినటువంటి వ్యక్తే మేయర్ చేయాలనుకుని ఆయన భావించారు. కానీ ఇక్కడ చక్రం తిప్పారు ఓ కీలక నేత. ఆ కీలక నేత చక్రం తిప్పడమే కాదు, మెజారిటీ సభ్యులు ఎవరి వైపు అయితే మొగ్గు చూపుతారో వారినే మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తామంటూ ఎత్తు వేశారు. ఆ ఎత్తు ఇప్పుడు ఫలించింది. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి మేయర్గా ప్రమాణం చేస్తే ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించిన తర్వాత కడప నగరంలోని ఓ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అంటే వీరి మధ్య లోకాయిపారి ఒప్పందం జరిగిందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. కుర్చీ కారణంగానే మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటుపడింది. భవిష్యత్తులో కుర్చీ వేస్తారా వేయరన్న దానిపై పాకా సురేష్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఏదైతే నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాను అంటున్నారే తప్ప ఎక్కడ కానీ ఏదైతే మేయర్ సురేష్ బాబు అనర్హత వేటు వేయడం, అదేవిధంగా కుర్చీ వేయని కారణం, ఈ కారణాల రీత్యా భవిష్యత్తులో కుర్చీ వేయనని ఎక్కడ ఆయన స్పష్టం చేయడం లేదు.
నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటాననే చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన కుర్చీ వేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో సమావేశాల సందర్భంగా మేయర్ పాకా సురేష్ కుర్చీ వేస్తారా వేయరా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే టీడీపీ నుంచే భారీ స్థాయిలో వలసలు వైసీపీలోకి వస్తాయన్నటువంటి ప్రచారం కూడా ఇటీవల కాలంగా జోరుగా సాగింది. ఎందుకంటే టీడీపీలో అసంతృప్తి అసమ్మతి నేతలంతా కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యారు. పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మనకు న్యాయం జరగటం లేదు కాబట్టి ఈ పార్టీలో ఇమ్మడమలేమన్నటువంటి భావనకు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే కొందరు కొంత కీలకమైన నిర్ణయం తీసుకొని వారంతా కూడా పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. కొంతమంది ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారు. గత కొంతకాలంగా కూడా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి చెప్తున్న మాట అంటే రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని కూడా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మేయర్ పదవి దక్కించుకోవడంలో కొంతమంది అసంతృప్తి నేతలను కూడా టీడీపీ తమ వలలో వేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నా కూడా ఎక్కడ అది బయటకు మాత్రం లేదన్నటువంటి భావన వినిపిస్తున్నా కొంతమంది బీసీ నేతలు కూడా పార్టీకి దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒంటెద్దు పోగడలు అధిష్టానం ఓ రకంగా ఒక వర్గాన్నే దగ్గరికి ఉంచుకొని మిగతా వర్గాలను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొందరు భవిష్యత్తులో కూడా మనకు పార్టీ పదవులు దక్కవు, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కూడా మనకు టికెట్లు ఇవ్వరు, మనకు న్యాయం జరగదు, ఈ పరిస్థితుల్లో మనం ఈ పార్టీలో ఇమడలేమన్నటువంటి భావనకు వచ్చినటువంటి కొంతమంది నేతలు ఇటీవల పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరాలన్నటువంటి భావనతో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కొంతమంది నేతలు టీడీపీతో టచ్లో ఉండి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పార్టీలో చేరితే మాకు ఏంటి అని అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా టీడీపీ నుంచి భారీగా వలసలు వస్తాయన్నటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు టీడీపీ వైపు చూడడం ఒక రకంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం కేవలం పార్టీలో గుర్తింపు లేదు, పార్టీ వాడుకొని వదిలేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఇమ్మడలేకే ఆ పార్టీని వీడిపోతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరి అలాంటి నేతలకు వైసీపీ ఎలాంటి కట్టడి చేయబోతుంది, వారిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతుంది, అసలు వాళ్ళు పార్టీ వీడకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కొనసాగిస్తుందా లేక చేతులు ఎత్తేస్తుందా? ఒకవేళ చేతులు ఎత్తిలేస్తే మాత్రం ఖచ్చితంగా కార్పొరేషన్ పరిధిలో కీలకమైనటువంటి పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ రోజు రోజుకు సన్నగిల్లిపోయే పరిస్థితి. ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, మిగతా వర్గాలకు ఎక్కడ ప్రాధాన్యత లేదన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యం. కాబట్టి ఇప్పటికైనా కడప నగరంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పార్టీలో మరింత బలహీనపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరాపర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.